హలో అందరికీ వెల్కమ్ టు లండన్ బ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. అబ్రాడ్ వస్తే మన కల్చర్ని, ఫెస్టివల్స్ని అన్నిటినీ మిస్ అయిపోతాం, ఆయన మర్చిపోతామేమో అనుకుంటున్నారా? అస్సలు లేదు. లండన్లో అయితే చాలామంది ఇండియన్స్ ఉంటారు, దట్టు తెలుగు వాళ్ళు అయితే ఇంకా ఎక్కువ ఉంటారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు అండ్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ మన కల్చర్ని మర్చిపోవద్దు అనేసి ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ బిల్డ్ చేసి అందులో అన్ని ఫెస్టివల్స్ని ఎక్కడెక్కడో ఉన్న తెలుగు వాళ్ళందరినీ గ్యాదర్ చేసి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ ఉన్న కొంచెం సేపు అయినా ఎంత రిఫ్రెష్మెంట్ ఉంటుందంటే అందరూ తెలుగులే అండ్ దట్టు తెలంగాణ వాళ్ళే, అసలు ఇండియాలో ఉన్న ఫీలే ఉంటుంది. సేమ్ ఇండియాలో లాగే ఇక్కడ కూడా బోనాలు సెలబ్రేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా స్టేజ్ పైన పర్ఫామ్ చేశాక క్లాప్స్ కొడతారో అని మీకు టెన్షన్ ఉండేనా? ఇఫ్ ఇన్ కేసు ఉన్నట్టయితే ఇప్పుడైతే టెన్షన్ పడకండి, ఎందుకంటే సౌండ్ బాక్స్ నుండి ఓన్లీ మ్యూజికే కాదు, ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ తర్వాత క్లాప్స్, విజిల్స్ కూడా సౌండ్ బాక్స్ నుండే పెడుతున్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు జస్ట్ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేయడమే కాదు, ఇక్కడ మనకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అని సాల్వ్ చేయడానికి ముందుంటారు. ఇక్కడ ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు అండ్ కొంతమంది అయితే వాళ్ళ బిజినెస్ని కూడా ప్రమోట్ చేసుకున్నారు. లండన్కి వచ్చాక ఫుడ్ టేస్ట్ అనేది తెలియకుండా పోయింది, కానీ ఈ ప్రోగ్రాంలో ఫుడ్ తిన్నాక టేస్ట్ బడ్స్ రీబర్త్ అయినట్టు అనిపించింది. అలా ఒక మంచి స్వీట్తో మా ఈ ఫ్యామిలీ ఫంక్షన్ని ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం.